కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటుపల్లి గ్రామంలో గల కోటుపల్లి శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయ వంశపారపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి మహారాజు ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఆర్డీఓ దేవరకొండ అఖిల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ బి రఘువీర్తో పాటు కె గంగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల అధ్యక్షురాలు, కోటుపల్లి పంచాయతీ సర్పంచ్, కార్యదర్శులు, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, ఆర్టీసీ, ఎండోమెంట్, ఫిషనరీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రధాన అర్చకుడు జంధ్యాల శంకర్ మాట్లాడుతూ ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే 1,000,000 సార్ల ఫలితం ఇస్తుందని గుర్తు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె భీమశంకర్రావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. ఈ క్షేత్రంలో నా పేరు జంధ్యాల శివశంకర్. నేను ఈ దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఛాయా సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీదేవి భూదేవి సమేత సిద్ధ జనార్దన స్వామి వారు, అలాగే ఉమాకోటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి. ఈ ప్రధాన ఆలయంలో ఈ మహాశివరాత్రి ఉత్సవం చాలా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో తెల్లవారుజామున 3 గంటలకు మేళతాళాలతోటి, మంగళవాయిద్యాలతోటి గోదావరి నదీ తీరానికి వెళ్ళి, గౌతమి నదీ తీరానికి వెళ్ళి తీర్థం బిందు తీసుకుని వచ్చి స్వామివారికి ప్రాతకాలార్చన, బాలభోగం నివేదన చేసిన తర్వాత దర్శనాలు, అభిషేకాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్న కాలార్చన మళ్ళీ మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న కాలార్చన, అవసర నివేదన ఉంటుంది. అలాగే సాయంకాలం 6:30 గంటలకు స్వామివారికి ధూపసేవ కార్యక్రమం ఉంటుంది. ధూపసేవ అనంతరం స్వామివారికి సంధ్యాకాలార్చన అనంతరం స్వామివారి ముఖమండపంపై కోటి దీపోత్సవానికి స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని తీసుకుని వెళ్ళి కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం స్వామివారికి రాజావారి పేరు, విజయనగర మహారాజా వారి పేరు మీద స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, 1,00,000 బిల్వార్చన చేసి అనంతరం స్వామివారికి మహానివేదన చేసి స్వామివారి యొక్క ఆలయం తలుపులు మూయడం జరుగుతుంది. ఈ రోజున గౌతమి గోదావరిలో నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించి ఒక్క దీపం వెలిగించిన ఎడల 1,000,000 దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. ఈ క్షేత్రంలో ఒక్కసారి దానం చేసినా, ధర్మం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసినా ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసిన ఫలితాన్ని ఇచ్చే క్షేత్రముగా ఈ క్షేత్రం 1,000,000 ఫలిగా విరాజిల్లుతుంది. శుభం భవతు. కోటిపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్న ఈ ఛాయా సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి మహోత్సవాలు 25 నుండి 27 వరకు జరుగుతాయి. అదేవిధంగా స్వామివారికి 25వ తారీఖు 4:30 సమయంలో రథోత్సవము, 26 ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం రాత్రి మిడ్నైట్ వరకు 12 గంటల వరకు స్వామివారు దేవాలయం తెరిచి ఉండి భక్తులకు అభిషేకములకు, దర్శనములకు అవకాశం కల్పించి ఉన్నాం. ఆ విధంగానే భక్తుల సౌకర్యార్థము క్యూ లైన్ల ఏర్పాటు, ఉచిత దర్శనము, ఫ్రీ ప్రసాదము, వాటర్ సౌకర్యము, మజ్జిగ వగైరా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా భక్తులకి ఆహారం అందించే నిమిత్తము, ప్రసాదము నిమిత్తము ఆ డోనర్స్ నుండి దేవాలయం సరౌండింగ్లో భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. అనాదిగా శ్రీ పైండా జమీందార్ వారి చౌటరీ నందు మరియు మానస ట్రస్ట్ వారి నుండి ప్రతి సంవత్సరము భోజన వసతి ఏర్పాటు చేసే ఉన్నారు భక్తులు. ఈ దేవాలయమునకు ముఖ్యంగా గోదావరి నది ముఖ్యమైన పుణ్యనది. ఈ నదిలో స్నానమాచరించి భక్తులు శ్రీ స్వామివారిని, అమ్మవార్ల దర్శనార్థం ఈ దేవాలయానికి వస్తడం అనేది పూర్వం నుంచి ఆచారం. ఇది ప్రసిద్ధమైన శివక్షేత్రము. అనాది నుండి చంద్రుడు, ఇంద్రుడు, కాశ్య మహాముని ప్రతిష్ఠ చేసిన విగ్రహములు అనియు దేవాలయంలో ఉండి ఉన్నవి. ఈ దేవాలయము అతి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రంలో పేరు పొందిన దేవాలయం. ఈ దేవాలయంకు మహాశివరాత్రి రోజుని 60-70 వేల మంది దర్శనములకు, అభిషేకములకు వస్తారని మా నమ్మకం. నమస్తే. శివరాత్రి ఉత్సవం సందర్భంగా మనము 2 మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఒకటి 11వ తారీఖున పెట్టుకున్నాం, ఇవాళ 2వ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏవైతే మనం 11వ తారీఖున మనం ఏర్పాట్లు అయ్యి మాట్లాడుకున్నామో ప్రతి డిపార్ట్మెంటు,
దాన్ని మనం ఇక్కడ ఇవాళ పరిశీలించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ రోజు మీటింగ్లో కూడా ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో, ఇంకా ఏవైతే పూర్తి కాలేదో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఈసారి ప్రతి సంవత్సరం కానీ ఈసారి మనం బాగా జరిపించడానికి అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం మెరుగ్గా మనం వచ్చే ప్రజలందరికీ కూడా సౌకర్యాలన్నీ కూడా ఎక్కువ కల్పించడానికి చూస్తున్నాము. ఈసారి బాగా జరుగుతుందని కోరుకుంటున్నాము.